వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విషయం కక్కారు. ఏపీ రాజధాని విజయవాడ, గుంటూరు మధ్య నిర్మించాల్సిందంటూ ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెడుతున్న సమయంలో వైఎస్ జగన్ కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఈ సందర్భంగా నదీ గర్భంగా రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నారని జగన్ ఆరోపించారు. దీనిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని అనే పదమే లేదని, సీఎం ఎక్కడ కూర్చుంటే అదే రాజధాని అంటూ ఆయన పునరుద్ఘాటించారు. నది గర్భంలో భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరని, అలాంటిది రాజధాని నిర్మాణం చేపడుతున్నారంటూ సీఎం చంద్రబాబుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. రహదారులు, నీరు, విద్యుత్ సరఫరా లేని ప్రాంతంలో రాజధాని నిర్మాణం అంటూ వైఎస్ జగన్ వ్యంగ్యంగా అన్నారు. సో కాల్డ్ క్యాపిటల్ అంటూ అమరావతిని ఆయన అభివర్ణించారు. అమరావతి రాజధానిగా ఉండడం వల్ల తమకేమీ అభ్యంతరం లేదని ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తాజాగా వైఎస్ జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇక రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజధానిపై మళ్లీ మాట మారుస్తూ వైఎస్ జగన్ నాలిక మడతేస్తున్నారంటూ విమర్శలు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కూటమికి 164 సీట్లు వచ్చాయి. వైసీపీకి కేవలం 11 సీట్లకు పరిమితమైంది. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కకపోవడం గమనార్హం. 2024లో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. అలాంటి వేళ విజయవాడ, గుంటూరు మధ్య ఏపీ రాజధాని ఉండాలని అభిప్రాయపడ్డారు. కాగా నిమిషానికో మాట మారుస్తున్న జగన్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.